హాయ్ ఫ్రెండ్స్, సినిమాల్లో హీరోయిన్గా నటించాలని ఎన్నో ఆశలు పెట్టుకొని వచ్చి అవకాశాలు దొరకక, అలాగే వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోలేక తప్పుడు మార్గాన్ని ఎంచుకొని పోలీసులకు పట్టుబడి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకున్న హీరోయిన్స్ ఎవరో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం రండి. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన కొత్త బంగారు లోకం సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన శ్వేతా బసు హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాకుండా ఆమె తెలుగులో కాస్కో, రైడ్, కలవర్ రాజా వంటి సినిమాల్లో కూడా నటించింది. అయితే శ్వేతా బసు తరువాత నటించిన సినిమాలు ఏవీ సరిగ్గా ఆడకపోవడంతో చెడు వ్యసనాలకు బానిసై తప్పుడు మార్గాన్ని ఎంచుకొని ముంబై హోటల్లో వ్యభిచారం చేస్తూ పోలీసులకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోవడంతో శ్వేతా బసుకి హీరోయిన్గా అవకాశాలు ఇచ్చేందుకు ఏ నిర్మాత ముందుకు రాకపోయేసరికి ఐటమ్ సాంగ్స్కి మరియు ఏ గ్రేడ్ సినిమాలకి పరిమితం అయిపోయింది శ్వేతా బసు. మంచిగా నటించే వాళ్ళందరూ మంచివాళ్ళు కాదన్నట్టుగా అన్ని మంచి పాత్రల్లోనే నటించే యమున ఒకానొక టైంలో హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. హీరోయిన్గా అవకాశాలు తగ్గేసరికి యమున తల్లి పాత్రలకే పరిమితమైంది. అయితే యమున ఒకరోజు ఎవరూ ఊహించని విధంగా బెంగళూరు స్టార్ హోటల్లో పోలీస్ రైడ్లో రెడ్ హ్యాండెడ్గా వ్యభిచారం చేస్తూ పట్టుబడిందంటూ వార్తల్లో వచ్చేసరికి నన్ను కావాలనే ఇరికించారంటూ నాకేం తెలియదంటూ మీడియా ముందుకు వచ్చి స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే యమున ప్రస్తుతం సీరియల్లో బిజీగా ఉన్నారు. శివ మనసులో శృతి సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన రెజీనా కాసాండ్రాకి కసి ఎక్కువనే చెప్పాలి. ఎందుకంటే అందరి హీరోయిన్లా కాకుండా వైవిధ్యమైన పాత్రలను పోషించారు ఆమె. శివ మనసులో శృతి సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ అల్లు శిరీష్ సరసన కొత్త జంట, సాయి ధరమ్ తేజ్ సరసన పిల్లా నువ్వులేని జీవితం, రవితేజ సరసన పవర్ వంటి సూపర్ హిట్ సినిమాల్లో హీరోయిన్గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న రెజీనా ఈ మధ్య ఒక వివాదంలో ఇరుక్కున్నారు. అమెరికాలో జరిగిన పోలీస్ రైడ్లో సెక్స్ రాకెట్ నడుపుతూ దొరికిపోయిందంటూ వార్తలు రెజీనాపై వచ్చాయి. అందులో రెజీనా పాత్ర ఎంతవరకు ఉంది అన్నది ఇప్పటి వరకు తెలియదు. హీరోయిన్ కావాలన్న ఆశలతో హైదరాబాద్ వచ్చి సైడ్ ఆర్టిస్ట్గా కెరీర్ ప్రారంభించిన యాక్టర్ జ్యోతి చిన్న చిన్న పాత్రలకే పరిమితం అయిపోయింది. అందులోనూ ఎక్కువ శాతం వ్యామ్ పాత్రలే వచ్చేవి. ఆ విధంగా అనుకున్న అవకాశాలు రాకపోయేసరికి వ్యభిచారం ఊబిలో దిగి జీవితాన్ని నాశనం చేసుకుందనే చెప్పాలి. తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో సైడ్ ఆర్టిస్ట్గా కెరీర్ ప్రారంభించిన భువనేశ్వరి ఫస్ట్ నుంచి వ్యామ్ పాత్రలే పోషించడమే కాకుండా వ్యభిచారం చేస్తూ తమిళనాడు పోలీసులకు 2 సార్లు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడింది. తను వ్యభిచారం చేయడమే కాకుండా సినిమా అవకాశాల కోసం వచ్చిన అమ్మాయిలను ఈ ఊబిలో దించి వారి జీవితాలను నాశనం చేసిందనే చెప్పాలి. హీరోయిన్గా కెరీర్ ప్రారంభించి తమిళనాడులో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి సుకన్య, కమల్ హాసన్, రజనీకాంత్ వంటి అగ్ర హీరోల అందరి సరసన హీరోయిన్గాను నటించింది. అయితే సుకన్య సినిమాలకి ఫుల్ స్టాప్ పెట్టి అమెరికాకి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన శ్రీధర్ని పెళ్లి చేసుకుని అమెరికాకు వెళ్ళిపోయింది. అయితే సంవత్సరం తిరిగేలోపే అభిప్రాయ భేదాలు రావడంతో విడాకులు తీసుకున్నారు. సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన సుకన్యకు పెద్దగా అవకాశాలు రాకపోవడంతో వ్యభిచారం చేస్తుందంటూ వార్తలు వచ్చాయి. అంతేకాకుండా మహేష్ బాబుకి తల్లిగా శ్రీమంతుడు సినిమాలో నటించినప్పటి నుంచి సుకన్య ప్రైవేట్ విషయాలు బయటకు వచ్చాయి. వంశీ చెట్టు కింద ఫ్లేడర్ అనే సినిమాతో హీరోయిన్గా పరిచయమైన కిన్నెర చిరంజీవి, బాలకృష్ణ వంటి హీరోల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. సినిమాలతో పాటు సీరియల్స్లో కూడా లీడ్ రోల్లో నటించే కిన్నెర కొత్తగా అవకాశాల కోసం వచ్చే అమ్మాయిలను అవకాశాలు ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి రాజకీయ నాయకుల దగ్గరికి పంపించేదంటూ వార్తలు రావడంతో కిన్నెరకు అవకాశాలు లేకుండా పోయాయి. సినిమా అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి హీరో నాని, దగ్గుపాటి రానా తమ్ముడు అభిరామ్ వంటి హీరోలు నన్ను లైంగికంగా వాడుకున్నారంటూ శ్రీరెడ్డి మీడియా ముందుకు వచ్చి నిరసన చేయడం మనందరికీ తెలిసిందే. అయితే శ్రీరెడ్డి లాంటి వాళ్ళు సినీ ఇండస్ట్రీలో కొన్ని వందల మంది ఉన్నారనే చెప్పుకోవాలి. చూశారుగా ఫ్రెండ్స్, మీకు తెలిసి తప్పుడు మార్గం ఎంచుకున్న హీరోయిన్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.